ఐటీపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిడుగు 2028 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ సునామీ వచ్చేటువంటి అవకాశం ఉంది. 100% సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ మిగతా వాళ్ళందరూ కానీ అప్గ్రేడ్ కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తగ్గట్టుగా అప్గ్రేడ్ అయితే అవకాశాలు దక్కుతాయి. లేదంటే మాత్రం క్రమేపీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నిరుద్యోగం పెరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు చూస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. 100 మంది పని ఒక్కరితోనే, ప్రస్తుతం 100 మంది చేసేటువంటి పని ఏఐ ఆటోమేషన్ తో ఒక్కరే చేసే పరిస్థితి రాబోతున్నది. క్లయింట్లు తమ ఐటీ ప్రాజెక్టులకు ఇచ్చే బడ్జెట్ ను భారీగా తగ్గించబోతున్నాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పని సులభం కావడంతో వారు తక్కువ మొత్తంలో చెల్లిస్తారు. దీంతో ఇండియన్ ఐటీ సర్వీసుల కంపెనీలు లాభాలు తగ్గిపోవడమే కాకుండా కొత్త నియామకాలు పూర్తిగా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి నివేదికలు చెబుతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలకు దెబ్బ. ఏఐ ఆటోమేషన్ తో ఉద్యోగాల్లో భారీగా కోత, రూపాయి కూడా పతనమయ్యేటువంటి ప్రమాదం. 2 నెలల్లో గోస్ట్ జీడీపీ పరిస్థితులు, ఎకానమీ పైకి, ప్రజల పరిస్థితి, ఆర్థిక పరిస్థితి పాతాళానికి, ఉపాధి లేక తగ్గనున్న ప్రజల కొనుగోలు శక్తి, ఏఐకి చిప్పులు తయారు చేసే కంపెనీలకు ఫుల్ లాభాలు. సిట్రిని రీసెర్చ్ సంస్థ సంచలన రిపోర్టు, ఏఐ వల్ల కోతలే కాదు కొత్త జాబ్లు ఉంటాయంటున్న నిపుణులు అంటూ చూస్తాను. 100% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు తగ్గేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి రంగంలో కూడా, రాజకీయ రంగం మొదలుపెట్టుకుంటే వ్యాపార రంగం మొదలుపెట్టుకుంటే ప్రతి రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కామన్ అయిపోయింది. సో దానివల్ల ఇంకా ఈ యొక్క ఉద్యోగాలు తగ్గేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో మరి అది ఎంతవరకు దారిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. జాబ్స్ పోయే రంగాలు చూస్తే ఐటీ సపోర్ట్ ఇంజనీర్ జాబ్లు పోతాయట, జూనియర్ కోడర్లు పోతాయట, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, బీపీఓ, కేపీఓ, సో కంటెంట్ రైటర్లు, ట్రాన్స్లేటర్లు, బేసిక్ గ్రాఫిక్ డిజైనర్లు, ఫైనాన్స్, అడ్మిన్, కస్టమర్ కేర్. కొత్తగా జాబ్స్ వచ్చేవి చూసినట్టే ఏఐ ఆర్కిటెక్ట్స్, ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ ఎథిక్స్ ఆఫీసర్, మెషిన్ లెర్నింగ్ సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, హ్యూమన్ ఏఐ కొలాబరేటర్, డేటా క్యూరేటర్స్, ఏఐ ఆడిటర్స్. సో ఈ సబ్జెక్ట్స్లలో మీరు కనుక నిష్ణాతులైతే, వీటిలలో కనుక మీరు కొంత కోచింగ్ తీసుకోగలితే, ట్రైనింగ్ తీసుకోగలితే 100% ఇట్లా జాబ్లు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో చూద్దాం మరి ఎంతవరకు జాబ్స్ పోతాయో లేదో భవిష్యత్తు డిసైడ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. 100% అవుతుంది, అందులో నో డౌట్. పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడండి, పాలనలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అంటే మన మానవ మనుగడలో, మానవ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కీ రోల్ పోషించబోతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది.